ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ఓం శాంతి. ఈరోజు సద్గురువారాన్ని శుభాకాంక్షలు అందరికీ. మరి ఈరోజు స్పెషల్గా బాబా దీంట్లో సూక్ష్మవతనాన్ని కారోబార్ ఎట్లా ఉంటుంది అని చెప్తారు. సూక్ష్మవతన్ పోయినారా మీరు? సూక్ష్మవతన్లో ఏముంటుంది? లైట్ స్వరూప్ శరీరం, లైట్ దానిది ఎట్లా ఉంటుంది అని బాబా చెప్తారు. आज विशेष भाववान बच्चों से मिलने आए हैं। जितना भाववान है उतने भाग्यवान भी है। भाग्यवान बच्चों से
भाग्य विधाता बाप मिलने आए हैं। बाप दादा के पास सर्व बच्चों की भावना, स्नेह और सेवा का सारा चार्ट रहता है। ఈరోజు స్పెషల్గా విశేషంగా ఉంటే భావవాన్ అంటే ఎవరికి శివ పైన మంచి భావన ఉందో, భావవాన్ అంటే భావన ఉండేవాళ్ళు, ఎవరికి బాబా పైన మంచి అభిప్రాయం, భగవాన్ అంటే అభిప్రాయం మంచిగా ఉండేది. అది కూడా చాలా ముఖ్యం. మన అభిప్రాయం కూడా కావాల్సింది. ఎవరిపైన మనకు మంచి అభిప్రాయం ఉంటుందో వాళ్ళని మనం బాగా ఫాలో చేస్తాం. సో భాగ్యవాన్ బిడ్డలు కూడా అయినారు. సో భాగ్య విధాత తండ్రి, భాగ్య విధాత భాగ్యవాన్ బిడ్డలను మిలన్ చేయడానికి వచ్చినారు. బాప్ దాదాకి పాస్ అందరిది భావన, బాబా దగ్గర మన అందరి భావన పోయి చేరుతుంది. మనం ఎప్పుడూ అనుకుంటాం కదా, ఇది బాబాకు చేయాలి, బాబా పైన ప్రీతి ఉండి మనం మాట్లాడతాం, ఏదైనా సేవ చేస్తాం. ఆ భావన బాబా దగ్గర పోయి చేరుతుంది. భోగం పెట్టేటప్పుడు కూడా భావన ఆధారంలోనే మనం భోగం పెడదామా లేదా, బాబా తిన్నట్టుగా అనుభవం చేస్తాం, బాబా తీసుకునేట్టుగా స్వీకారం చేసినట్టుగా అనుభవం చేస్తామా లేదా, అది భావన ఆధారం. ఆ భావన కూడా చాలా ముఖ్యమే. భావన ఉంటేనే స్నేహం కూడా ఉంటుంది. సో భావన, స్నేహం మరి సేవ, దీనిదంతా చార్ట్ బాబా దగ్గర ఉంది మన అందరిది. చాలామంది ఊరికే జ్ఞానం వింటారు కానీ వాళ్ళకి భగవాన్ అంటే భావన లేదు. మొదట్లో ఉండిన భావన కూడా జ్ఞానం వచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది. సో మన అందరికీ మంచి భావన ఉంది. तो इस पुरानी दुनिया के मार्शल के पास अपनी एरिया और सेवा का चार्ट नक्शा रहता है, वैसे बाप के पास भी हर एक सेवा स्थान और सेवाधारियों का चार्ट व नक्शा है, जिस चार्ट द्वारा हर एक अपनी स्थान और सेवाधारियों के हर समय के सेवा की विधि और पुरुषार्थ की गति दोनों ही एक स्थान पर बैठे देखते रहते हैं. అంటే ఏ విధంగా ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మన భారతదేశాన్ని మ్యాప్ ఉంటుంది. మ్యాప్ అంటే ఎంత దూరం మన దేశం ఉంది, ఎంత దూరం శత్రువు ఆక్యుపై చేసుకుంటారు, ఎంత దూరం మన ప్లేస్న వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ఇదంతా మార్షల్ దగ్గర మ్యాప్ ఉంటుందా లేదా, అప్పుడే వాళ్ళు మనది ఆక్యుపై చేసుకోకుండా చూసుకుంటారు, యుద్ధం చేస్తారు. బార్డర్లో స్పెషల్గా ఈ మ్యాప్ ఉంటుంది. అట్లా శివబాబా కూడా మనదంతా చార్ట్ తన దగ్గర పెట్టుకున్నారు. మ్యాప్ ఎంత ఏరియా మనం కవర్ చేసాం, ఎంత ఏరియాలో మనం సేన పోయింది, సేవాదారులు అందరూ సైనికులు. అంటే మన ఏరియా అంటే ఎంతవరకు మనం మాయ దగ్గర ఉండి దాన్ని ఫ్రీ చేస్తాం. అంటే మన శత్రు మాయ, అది అన్ని చోట ఆక్యుపై చేసుకుంది. అయితే మనం ఎంతవరకు బాబా సేవ చేసి దాని అన్నిటినీ బాబా కోసరం చేసేస్తున్నాం. ఈ చార్ట్ కూడా బాబా దగ్గర ఉంది. సో సేవా స్థానం ఎన్ని చోట్ల మనం కవర్ చేస్తున్నాం, మరి ఎంతమంది సేవాదారులు సేవ చేస్తున్నారు, ఏ విధానంలో సేవ చేస్తున్నారు, ఆ సేవాదారులు ఏం పురుషార్థం చేస్తున్నారు, ఇదన్నీ బాబా పైన ఉండి చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా బార్డర్ దగ్గర పైన ఉండి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎన్ని చోట్ల మనది ఉంది ఇండియా, ఎంత వాళ్ళు శత్రువు వచ్చి కవర్ చేసుకుని పోదారు, మళ్ళీ అక్కడ పోయి యుద్ధం చేసి మనది చేసేస్తారు. అట్లా బాబా కూడా చూస్తూ ఉంటారు మనది. మరి ఇక్కడ మనం ఎన్ని ఏరియానే బాబాదిగా చేస్తున్నాం, అది చాలా ముఖ్యం. రావణ ఇంకా ఆక్యుపై చేస్తూ ఉన్నాడు.
బాబాది చేసేయాలి మనం. तो हर एक बच्चे की सारे दिन में कौन कौन सी स्टेजेस बदलती है, एक रस स्टेज में रहते हैं या भिन्न भिन्न स्टेज का స్పష్ట సాక్షాత్కార్ होता है. మరి బాబా మనలో ఇది నుంచి చూస్తారు. బిడ్డలు ఈ విధంగా ఏరియా అంతా కవర్ చేస్తూ ఉండేటప్పుడు అనేక ప్రకారమైన స్టేజెస్ ఉంటుంది. మానసిక స్థితి మారిపోతూ ఉంటుంది. ఏకరస్ అవస్థలో ఉన్నారా, లేరు వేరే వేరే అవస్థలో వస్తారా అట్లా అని సేవ చేసేటప్పుడే ముఖ్యంగా మన ఆంతరిక స్థితి మారిపోతూ ఉంటుంది. ఆ సేవలో ఎవరెవరు ఏమేమి చెప్తారు, ఎట్లా మన స్టేజ్ ఎట్లా ఉంది బాబా చూస్తారు. సో ఈ స్టేజ్ అంతా స్పష్టంగా సాక్షాత్కారం అవుతుంది. బాబా దగ్గర అన్నీ కనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా తెలుస్తుంది మన స్టేజ్ ఏమి ఎట్లా అని. तो सूक्ष्म वतन की कारोबार किस पावर से चलती है, जैसे यहाँ भिन्न भिन्न साधनों द्वारा कारोबार चलती है, सतयुग में विशेष एटॉमिक एनर्जी द्वारा चलती है. सूक्ष्म वतन की कारोबार कैसे चलती है, कौन सी शक्ति के आधार पर चलती है, कैसे चलती है, जानते हो ना. लाइट का वतन है तो लाइट के वतन में कारोबार कैसे चलती है, लाइट के आधार पर या और किसी आधार पर. आज पेपर देखते हैं, आज बच्चे इमर्ज होते हैं, ये भिन्न भिन्न कारोबार कैसे चलती है. అంటే మరి బాబా అన్ని సూక్ష్మవతంలో ఉండి చూస్తూనే ఉంటారు. సో సూక్ష్మవతంలో మనది కూడా వెరైటీ స్టేజెస్ సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. పైన సూక్ష్మవతనాన్ని పని ఎట్లా జరుగుతుంది, ఏ పవర్ ఆధార్లో ఎట్లా. ఇప్పుడు ఇక్కడ కరోనా టైం వచ్చేసింది, అందరికీ వాణి ఆన్లైన్లో పోతూ ఉంటుందా లేదా. సో ఈ ఆన్లైన్ కోసం ఏది చాలా ముఖ్యం, ఇంటర్నెట్ చాలా అవశ్యం. ఇంటర్నెట్ కావాలి, మరి ఫోన్ కానీ కంప్యూటర్ కానీ చాలా ముఖ్యం. దానికోసమే స్మార్ట్ ఫోన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఆన్లైన్ వాణి వినేదానికోసం. ఇప్పుడు జరుగుతూ ఉందా లేదా. సో ఇది ఈ సమయాన్ని కారోబార్ కరోనా టైంలో బంద్ టైంలో ఇట్లా జరుగుతూ ఉంది. సత్యుగంలో ఎట్లా పని జరుగుతుందంటే అక్కడ అటామిక్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు విమానం పోవాలి, ఏదైనా పని కావాలి, అటామిక్ ఎనర్జీ ద్వారా అక్కడ జరుగుతూ ఉంది. సూక్ష్మవతనాన్ని కారోబార్ ఏ శక్తి ఆధారంలో జరుగుతుంది, అక్కడ సంకల్ప శక్తి ఆధారంలో జరుగుతుంది సూక్ష్మవతనాన్ని కారోబార్. తర్వాత ఎట్లా జరుగుతుంది, అది లైట్ స్థానం. సూక్ష్మవతన్ అనేది వైట్ లైట్ ఉంటుంది. అయితే లైట్ వతంది కారోబార్ ఎట్లా జరుగుతుంది, దాని ఆధారం ఏమి. మనం కూడా లైట్ స్వరూప్ అయిపోవాలి. లైట్ స్వరూప్ అయిపోయేసి మన సంకల్ప శక్తి ఆధారంలోనే అక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు బాబా చూస్తున్నారు, మనని కూడా బాబా టెస్ట్ చేస్తున్నారు, ఎంతవరకు వీళ్ళు ఈ సూక్ష్మవతనాన్ని పని చేసేది సాధ్యం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎవరో ఒకరికి శాంతి ఇవ్వాలి, అది సూక్ష్మవతనం ద్వారానే ఆ శాంతి వాళ్ళకి పోయి చేరుతుంది. సో ఇట్లా లైట్ ఆధారంలో సంకల్ప శక్తి ఆధారంలో ఈ కారోబార్ అంతా జరుగుతూ ఉంటుంది. ఈరోజు బాబా స్పెషల్గా చూస్తారు. అంటే శివ్ బాబా చేయించేవాళ్ళు అయినారు, చేయించేవాళ్ళు, మనం చేసేవాళ్ళు అయిన, చేసేవాళ్ళు. బాబా మన ద్వారా అన్నీ చేయిస్తే మనం అది చేస్తూ పోతూ ఉంటే అప్పుడే ప్రేమ స్వరూపం మరి జ్ఞాన్ స్వరూపం రెండు ఇమర్జ్ రూపంలా ఉంటుంది. సో ప్రీతి కూడా కావాలి, జ్ఞానం కూడా కావాలి, లవ్ కూడా కావాలి, లా కూడా కావాలి. సో లవ్ అండ్ లా, లవ్ అంటే ప్రీతి, మరి లా అంటే చట్ట ప్రకారంగా నడుచుకోవాలి. దానికి జ్ఞానం కూడా చాలా ముఖ్యమైనది. ఇది రెండు ఉంటేనే సేవ బాగా జరుగుతుంది. సో వెరైటీ ప్రకారమైన సేవాదారులు ఉన్నారు. అయితే ఎక్కడ లవ్ యూస్ చేయాలో, ఎక్కడ లా యూస్ చేయాలో
ఇది మనం సరిగ్గా తెలిసి ఉంటేనే మనం సేవలో ముందు పోవచ్చు. అర్థమైందా? ఇక్కడ భాషాది మాట లేదు, భావనాది మాట. భాష తెలిస్తేను తెలియలేదంటేను మనకు భావన చాలా ముఖ్యం. అందరినీ అర్థం చేసుకొని సేవ చేసేదానికి. అర్థమైందా? తీవ్ర పురుషార్థాన్ని ఆధారమే మనం మంచి భావనతో అందరినీ అర్థం చేసుకొని ఎవరు మనసులో ఏమి కావాలి అది తెలుసుకొని నడుచుకునేది సేవ బాగా జరుగుతుంది. దానికి స్నేహం కావాలి, మరి శాంతి స్వరూప స్థితిని ఉండాలి, శక్తి స్వరూప స్థితిని ఉండాలి. సో భావన ఎంత బాగుంటుందో అంత మనకు సంశయం తక్కువ ఉంటుంది. కొందరికి జ్ఞానం ఎక్కువ ఉంటుంది, అయితే సంశయాలు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఏంటంటే భావన లేదు. భావన లేకుండా జ్ఞానం మాత్రమే ఉంటాయి, లాభం లేదు. అందువల్ల జ్ఞానం ఏం మనం తీసుకుంటామో పరమాత్మ పైన భావన కూడా ఉంటే మనకు సంశయం రాదు, డౌట్స్ రాదు, క్లియర్ అయిపోతూ ఉంటుంది. బాబా ఏం చెప్పినా అది సత్యంని మనకు మనసులో పడుతుంది భావన ఉంటేనే. అర్థమైందా? ఈ విధంగా భావన మరి ప్రీతి ఇది రెండు ఉంటే సహజంగానే మనం బాబా బిడ్డ అయిపోతాం. మరి ఎవరెవరికి మంచి భావన భగవాన్ అంటే ఉందో వాళ్ళు ఈజీగానే బాబా బిడ్డ అయిపోతారు. స్నేహ కార్యం నుంచి బాబా ఏం చెప్పినా అది చేస్తూ ఉంటారు. స్నేహం ఉంటేనే భగవాన్ చెప్పేదాన్ని చేసేది సాధ్యం. మరి భావన ఉంటే పరమాత్మ ఏం చెప్తున్నారు అదన్నీ రైట్ అని అనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఊరికే నాలెడ్జ్ మాత్రమే ఉంటే చాలదు. సో స్నేహం కారణించి పరమాత్మ దగ్గర కూడా మనం వస్తాం. స్నేహం లేదంటే సమీప సంబంధం కూడా అనుభవం కాదు. సో ఊరికే జ్ఞానం ఉంటే చాలదు. పరమాత్మ నా తండ్రి, నా టీచర్, నా సద్గురు అని అట్లా అనుకుంటారు. అయితే దాంట్లో స్నేహం మరి భావన లేదంటే ఆ సంబంధాన్ని అనుభవం కాదు. సంబంధం అనుభవం కావాలంటే దాని ఆధారం ప్రీతి, భావన, స్నేహం ఇదిను కావాల్సిందే. జ్ఞానం కూడా కావాలి, దాని వెంట ఇదంతా కూడా ఉండాలి. అప్పుడే మన సేవ కూడా చేసేదానికి ఈ ఇంట్రెస్ట్గా ఉంటుంది. జ్ఞానం ఆధారాల మాత్రమే ముందు పోయేదానికి లేదు. సేవ చేయాలంటే భావన, స్నేహం అన్నీ కావాల్సిందే. ప్రీతి, సంబంధం బాబా పైన. మరి బాబా ఏం చెప్తారో దాన్ని ప్లెయిన్గా మనసులో తీసుకోవాలి. దాంట్లో సంశయాలే రాకూడదు. అప్పుడే మనం కూడా ముందు పోవచ్చు, సేవ కూడా ముందు పోతూ ఉంటుంది. బాబా చెప్తారు ఈ భావన మరి స్నేహం ఉండే వాళ్ళది వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది, మంచి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు భాష ముఖ్యమా, భావన ముఖ్యమా? ఏమైనా అర్థం చేసుకునేదానికి భాష అంత ఇంపార్టెంట్ లేదు. చదివిన వాళ్ళది పెద్ద మంచి భాష ఉంటుంది. అయితే చదువు లేని వాళ్ళు ఊరిగా భావనతో అన్నీ కరెక్ట్గా చెప్తే దాంట్లోనే ప్రీతి అనుభవం అయిపోయేసి అది నిశ్చయాన్ని ఆధారం వచ్చేస్తుంది. సో నిశ్చయాన్ని ఆధారం భావన. మరి బాబా చెప్తారు आप लोग सुना कि सूक्ष्म वतन की कारोबार कैसे चलती है, सुनाओ किस आधार पर चलती है। यहाँ तो लाइट चली जाती है, आप साधनों द्वारा कार्य चलाते हो। यहाँ तो जनरेटर जिससे लाइट आती है, वहाँ क्या होती है। ఇక్కడ మరి ఏదైనా పని చేస్తూ ఉండేటప్పుడు కరెంట్ వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం యూస్ చేస్తాం? యూపీఎస్ కానీ జనరేటర్ కానీ యూస్ చేస్తూ ఉంటాం. అయితే సూక్ష్మవతంలో లైట్ పోయే మాటనే లేదు. అది ఉండేదే లైట్ ప్రపంచం. అక్కడ పని ఎట్లా జరుగుతుంది? సూక్ష్మవతంలో ఏ శక్తి ఆధార్లో సూక్ష్మవతనాల్లో పని జరుగుతుంది. तो आकार साकार के
प्रेर रहा साकार आकार को అంటే ఆకార్ అంటే సూక్ష్మవతనం. అక్కడి నుంచి ప్రేరణ ఇచ్చే మాట. సంకల్ప శక్తి ద్వారా ఎవరినైనా మనం పరివర్తన చేసుకోవచ్చు. సంకల్ప శక్తి చాలా ముఖ్యం सूक्ष्मवतनानी पानी कोसरम. तो विशेष सूक्ष्मवतन की कारोबार शुद्ध संकल्प के आधार पर चलती है. सूक्ष्मवतनानी कार्यम ఏం కార్యం? సేవా కార్యం. మనసా సంకల్పం ద్వారా మనసా సేవ శుద్ధ సంకల్పాన్ని ఆధారంలోనే ఆ పని అక్కడ జరుగుతుంది. तो जो गाया हुआ है कि ब्रह्मा ने संकल्प किया और सृष्टि रची, तो संकल्प किया और इमर्ज हो गए. అందుకే గాయన ఉంది. బ్రహ్మ సంకల్పం ద్వారా సృష్టిని రచన చేస్తున్నారు. అట్లా అంటే బ్రహ్మకు సంకల్పం వచ్చింది ఈ సృష్టిని పరివర్తన చేసి సత్యుగాని సృష్టిని తయారు చేయాలి. అట్లా ఆ సంకల్పం చేసిన వెంటనే ఆ సంకల్పం ఆధారంలో అన్నీ ఇమర్జ్ అవుతూ ఉంటుంది. ఏమేమి చెయ్యాలి దానికోసం సత్యుగానికి పోవాలంటే ఏమేమి చెయ్యాలి అది ఫస్ట్ సంకల్పంలో కదా వచ్చేది. ఆ సంకల్పం తర్వాత ప్రాక్టికల్ జీవనంలో వస్తుంది. అందుకే చెప్తారు బ్రహ్మ తన సంకల్పం ఆధారంలో కొత్త సృష్టిని రచన చేస్తున్నారు. ఆ సంకల్పాలు ఎక్కడ జరుగుతుంది? సూక్ష్మంగా జరుగుతుంది. సో సూక్ష్మవతనాన్ని పని అంతా సంకల్పం పైన ఉంది. మీరు ఎట్లా సంకల్పం చేస్తారు అదే నిజంగానే జరిగిపోతుంది. సో ఏదైనా మొదట్లో సూక్ష్మంగా జరుగుతుంది. సో मर्ज और इमर्ज का खेल है, रूपरेखा इशारे की है. इसलिए विशेष आकारी रूप की कारोबार मनोबल का हो या संकल्प शक्ति का हो, इसी आधार पर चलती है. అంటే అక్కడ బాబా చెప్తారు ఇషారాతోనే అన్ని మాటలు జరుగుతుంది. అక్కడ శబ్దం లేదు. శబ్దానికి బదులుగా అన్ని ఇషారా అంటే సంకల్పం, మనోబలం, మనకు విల్ పవరు ఉండాలి. ఆ విల్ పవర్ ఆధారంలో ఏ సంకల్పం చేస్తామో ఆ సంకల్పం ఆధారంలోనే మనకు ఏం కావాలనో అదంతా మనం అయిపోవచ్చు. ఇప్పుడు మనం ఒక దేవత కావాలి అనుకుంటాం. అప్పుడు మన సంకల్పం చెయ్యాలి, నేను ఇట్లా అవుతాను అట్లా అని. మరి ఇట్లా అవుతాను సంకల్పం చేస్తూ ఉంటే నిజంగానే మన ప్రాక్టికల్ జీవనంలో ఆ గుణాలంతా వచ్చేస్తుంది. మనం అదే అయిపోతాం. సైన్స్ వాళ్ళు కూడా మొదట్లో వాళ్ళ సంకల్పం ఆధారంలోనే ఏమైనా ఇమాజిన్ చేస్తారు. ఏరోప్లేన్ చేయాలంటే కానీ ఏదైనా ఇన్వెన్షన్ మొదట్లో వాళ్ళకు కూడా సంకల్పం ద్వారానే అవుతుంది. తర్వాత దాన్ని ప్రాక్టికలీ తీసుకొస్తారు. అట్లా ఇక్కడ శివబాబా చెప్తారు సూక్ష్మవతనాన్ని పని అంతా మనం మనోబలం దృఢ సంకల్పం ఆధారంలో జరుగుతుంది. तो बाप दादा संकल्प का स्विच ऑन करते हैं तब तो सब इमर्ज हो जाते हैं. बाप दादा కూడా పైన కూర్చొని సంకల్ప శక్తి ద్వారా అందరినీ ఇమర్జ్ చేస్తారు, స్విచ్ ఆన్ చేస్తారు. మన అందరినీ పైన పిలుస్తారు. ఒక్కొక్కసారి బాబా అనుభవం అవుతుందా మీకు? భగవాన్ పైన పిలిచినారు నన్ను అట్లా అని. మనకు ఒక్కొక్కసారి యోగం ఎట్లా కుదురుతుందంటే ఆటోమేటిక్లీ ఎవరో మన లాగుతూ ఉన్నారు పైన అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఎవరో మన అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. మన మనసుది ప్రీతి ఎవరో అట్రాక్ట్ చేస్తున్నారు అట్లా అనిపిస్తుంది. అది బాబా పైన కూర్చొని మన మనసులో ఉండే ప్రీతిని తన సైడ్ లాగుతారు. అప్పుడు ఒక్కొక్కసారి మనకు పురుషార్థం మనమే చెయ్యం, బాబానే మన ద్వారా చేయించేస్తారు. అది అనుభవం అవుతుంది. అంటే సంకల్ప శక్తి ద్వారానే ఇది అవుతూ ఉంటుంది. तो सुनाया था ना कि कारोबार है दूर दूर तक वायरलेस द्वारा और यहाँ तीनों लोगों तक वायरलेस की शक्ति द्वारा कनेक्शन कर सकते हैं. అంటే ఇప్పుడంతా మొబైల్ ఫోన్ ఇదంతా ఏమి దానికి వైర్ ఉండదు. వైర్లెస్ ద్వారా కనెక్షన్ ఉందా లేదా? ఇప్పుడు ఫోన్లో ఏం కనెక్షన్ ఉంది?
మొబైల్ ఫోన్లో వైర్ లేదు, ఏం లేదు. అది ఎట్లా మరి వేరే వాళ్ళ దగ్గర పోయి చేరుతుంది? వైర్లెస్ కనెక్షన్ అది. ఇక్కడ మరి వాయిస్లెస్ కనెక్షన్ కావాలి. వాయిస్లెస్ అంటే నిర్వికారి సంకల్పం. మన సంకల్ప శక్తి నిర్వికారంగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. అప్పుడే 3 లోకాన్ని కానీ ఏముందో దాన్ని మనం అర్థం చేసుకుంటాం. 3 లోకాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకొని బాబా దగ్గర కనెక్షన్ పెట్టుకోవాలంటే మనకు పూర్తిగా నిర్వికారి స్థితి ఉండాలి, నిర్వికల్ప స్థితి. నిర్వికల్ప అంటే ఏమీ అశుద్ధ సంకల్పమే రాకూడదు, చాలా శుద్ధ స్వరూపానికి సంకల్పం ఉండాలి. పరమాత్మ ఎట్లా చెప్తారో దాని ప్రకారం సంకల్పం మనం చేస్తూ ఉంటే మనకేమవుతుందంటే బాబా దగ్గర సరిగ్గా కనెక్షన్ ఉంటుంది. అప్పుడు బాబా ఏం మన గురించి అనుకుంటారు మనకు టచ్ అవుతూ ఉంటుంది. ఏ సమయాల్లో ఏం చేయాలో, ఏ సమయాల్లో ఏం చేయకూడదు, అది కూడా మనకు టచ్ అవుతూ ఉంటుంది. బుద్ధి యోగం ద్వారా చాలా రిఫైన్ స్టేజ్ ఉండాలి మన బుద్ధి. రిఫైన్ అంటే శుద్ధంగా, ఏ ప్రకారం కొంచెం కూడా అశుద్ధత ఉండకూడదు. రిఫైన్, ఎట్లా రిఫైన్ ఆయిల్ యూస్ చేస్తారా లేదా, ఎంత క్లియర్గా కనిపిస్తుంది అది. రిఫైన్ ఆయిల్ నీళ్ళలాగా కనిపిస్తుందా లేదా క్లియర్గా, నూనె. అట్లా మన మనసు బుద్ధి రిఫైన్డ్గా ఉండాలి. అంటే కొంచెం కూడా డస్ట్ కానీ ఏమీ ఉండకూడదు, ఒక చిన్న పాయింట్ కూడా అట్రాక్షన్ రాకూడదు మనకు. సూక్ష్మవతన్ వరకు మన మనసు బుద్ధి పోయి చేరాలి. దానికి మహీన్ మాట, ఇది చాలా మహీన్ మాట. అంత మనకు శుద్ధ సంకల్పం, కొంచెం కూడా వికల్పం లేదు, కొంచెం కూడా వ్యర్థ సంకల్పం లేదు. ఒక వ్యర్థ సంకల్పం వచ్చినా కూడా మన మనసు బాబా దగ్గర పోయి చేరదు. బాబాని పూర్తిగా అనుభవం చేయాలంటే చాలా శుద్ధ సంకల్పం ఉండాలి. సో సర్వ సంబంధాన్ని అనుభవం కావాలి బాబా దగ్గర. అది ఆ సర్వ సంబంధాన్ని అనుభవం సంపూర్ణ నిర్వికారి స్థితి, రిఫైన్డ్ బుద్ధి ఉండాలి. అప్పుడు బాబా దగ్గర సర్వ సంబంధాన్ని అనుభవం చేస్తాం. అది చాలా పవర్ఫుల్ స్టేజ్ కనెక్షన్. ఆ పవర్ఫుల్ కనెక్షన్ ఆధారంలో బాబా మనకు ఏమంతా చెప్తూ ఉంటారు, మనకు టచ్ అవుతూ ఉంటుంది, మనం దాని ప్రకారం చేస్తూ ఉంటాం. సో దీనికి ఆత్మాభిమాని స్థితి చాలా ముఖ్యం. నేను ఆత్మ జ్యోతి బిందు, నా శరీరాన్ని రూపం కూడా నా మనసులో రాకూడదు, నా శరీరం పైన కూడా అటాచ్మెంట్ ఉండకూడదు, దేనిపైన అటాచ్మెంట్ ఉండకూడదు. అప్పుడే మనకు ఈ స్టేజ్ వస్తుంది. ఈ స్టేజ్లో మాయ ఇంటర్ఫియర్ కాదు, మాయ రాదు మధ్యలో. సర్వ సంబంధాన్ని అనుభవం చేస్తానికి మన మనసులో పూర్తిగా నిరాకారి నిర్వికారి స్థితి, బుద్ధి యోగం కంప్లీట్ క్లియర్గా ఉంటే బాబా ఏం చెప్పినా, బాబా మనకి ఏ అనుభవం చేయని చెప్పినా అది అనుభవం అయిపోతుంది, మాయ మధ్యలో రాదు. तो बाप दादा के वहाँ रौनक बहुत है, इस दुनिया की मुआफिक नहीं. सारे कल्प के अंदर सूक्ष्म वतन इस समय ही इमर्ज होता है. బాబా చెప్తారు ఈ సూక్ష్మవతనాన్ని ఆటలంతా సంగమ యుగాల్లోనే చూడవచ్చు. మన సూక్ష్మవతనాన్ని పూర్తిగా అనుభవం చేయాలి. అది సంగమ యుగంలో మాత్రమే ఉంటుంది, వేరే ఏ యుగంలో కూడా సూక్ష్మవతనాన్ని బాబా క్రియేట్ చేయరు సంఘంలో. సో సూక్ష్మవతనాన్ని ఆట అంతా ఇప్పుడే జరుగుతుంది. అది స్వర్గానికంటే కూడా శ్రేష్టంగా ఉంటుంది సూక్ష్మవతన్. స్వర్గంలో కూడా ఇది ఉండదు. సో స్వర్గ్కి రౌనక్ బి ఆప్ యహా హీ లేక్స్. ఆ స్వర్గం ఎట్లా ఉంది అని అనుభవం చేయాలంటే కూడా అది సూక్ష్మవతన్లోనే అనుభవం అవుతుంది మనకు. స్వర్గంలో వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుంది, ఎట్లా మాట్లాడతారు, ఎట్లా ఉంటుంది స్వర్గం, ఎంత బాగుంటుంది, ఎంత మంచి అనుభవం, అదన్నీ కూడా మనం సూక్ష్మవతన్లోనే అనుభవం చేయొచ్చు.
ఈ సంఘంలో మాత్రమే ఈ సూక్ష్మ వతన్ ఉంటుంది. तो यहाँ बैठे सूक्ष्म वतन का अनुभव कर सकते हैं. ఈ శరీరం ఏమో ఇక్కడే ఉంటుంది, మనసు బుద్ధి మాత్రం పోయి సూక్ష్మ వతనాన్ని అనుభవం చేస్తుంది. అనుభవంతో బచ్చే హీ కరేంగేనా, బిడ్డలే కదా అనుభవం చేయాలి, తండ్రి బిడ్డలే అనుభవం చేస్తారు. ఈ వతన్ హై హీ బచ్చోంకి లియే, ఈ సూక్ష్మ వతన్ కూడా మన కోసమే, బిడ్డల కోసమే బాబా తయారు చేసినారు సూక్ష్మ వతన్. और कोई भी आत्माएं सूक्ष्म वतन का अनुभव कर नहीं सकती है. అజ్ఞాని ఆత్మలు కానీ ఏ సన్యాసులు వాళ్ళందరూ కూడా ఈ సూక్ష్మ వతనాన్ని అనుభవం చేసేదానికే కాదు. పరమాత్మ బిడ్డలు ఎవరెవరు శివబాబాని తెలుసుకున్నారు వాళ్ళు మాత్రమే ఈ సూక్ష్మ వతనాన్ని బాగా అనుభవం చేస్తారు. ఏంటంటే బ్రహ్మ మరి బ్రాహ్మణ్ సంబంధం ఉంది. సో బ్రహ్మ ఇప్పుడు సూక్ష్మవతంలో ఉన్నారు, మనందరూ బ్రహ్మ బిడ్డలు బ్రాహ్మణ్, మనకు సంబంధం ఉంది తండ్రి దగ్గర, మనకు మాత్రమే అనుభవం అయ్యేది. భక్త లోग सिर्फ कोई विशेष सीन साक्षात्कार कर सकते हैं, लेकिन सूक्ष्म वतन हमारा घर है. భక్తి మార్గంలో ఉండేవాళ్ళు బాగా భక్తి చేస్తే వాళ్ళు ఒక్క సెకండ్ కోసం వాళ్ళకు సాక్షాత్కారం అవుతుంది, వాళ్ళకి ఇష్టం వచ్చిన దేవత. అయితే సూక్ష్మ వతంలో మనం ఎంత సమయం ఉండొచ్చో, మన ఇల్లు అది. బ్రహ్మ అక్కడ ఉన్నారంటే అది కూడా మన ఇల్లు అయిపోయింది. మనం ఎంతసేపు అయినా అక్కడ ఉండి పూర్తిగా అన్ని విషయాలు అనుభవం చేయొచ్చు. తో బ్రహ్మ బాప్ కా స్థాన్ సో హమారా స్థాన్ హై. మన తండ్రి అక్కడ కూర్చున్నారు, అందుకే బిడ్డలది కూడా అదే స్థానం. सूक्ष्म वतन के स्टेज अनुभव को मिलने का अनुभव हो, बहलाने का अनुभव ब्राह्मण ही कर सकते हैं. ఆ సూక్ష్మవతనాన్ని టేస్ట్ కానీ, సూక్ష్మవతనంలో మిలన్ చేసేది కానీ, పరమాత్మ మిలన్ అక్కడ ఎంజాయ్ చేసేది కానీ బ్రాహ్మణ్ణి చేయొచ్చు. బ్రాహ్మణ్ అంటే బ్రహ్మ బిడ్డలు, బీకేస్ మాత్రమే అది అనుభవం చేయొచ్చు. అయితే అది అనుభవం చేసాని కోసం బాబా చెప్పినారు, సంపూర్ణంగా నిర్వికారి స్థితి, శుద్ధ బుద్ధి ఉండాలి. బుద్ధిలో కూడా ఏ ఒక్క మాట ఉండకూడదు, అప్పుడే మనం దాని అనుభవం చేయొచ్చు. సో సంకల్ప శక్తి ద్వారా మనం బాబాకు సమీపంగా కూడా పోవచ్చు. సమీపంగా పోయేదానికి ఆధారం కూడా మన సంకల్పమే. సమీప అంటే దగ్గర, శివబాబా దగ్గర, బ్రహ్మ బాబా దగ్గర, మనమే దానికి వారిస్ అయిన. వారిస్ అంటే మనకి ఆ అథారిటీ కూడా ఉంది. సూక్ష్మవతంలో తండ్రి దగ్గర పోయి కూర్చొనే అథారిటీ కూడా మనకే ఉంది. సేవ కూడా బాగా చేయొచ్చు సూక్ష్మవతన్ ఆధారం. సో సూక్ష్మవతన్ స్టేజ్ విశ్వ కళ్యాణకారి స్టేజ్. మొత్తం విషయంలో మనం సేవ చేయాలంటే, విశ్వ కళ్యాణకారి స్టేజ్లో రావాలంటే కూడా అది సూక్ష్మవతనాన్ని ఆధారంలోనే చేయొచ్చు. तो सदा अपने विश्व कल्याणकारी के स्टेज पर स्थित होकर के सेवा का पार्ट में आते हो. विश्व कल्याणकारी बेहद के सेवादारी किसी भी प्रकार की हद में नहीं आ सकते हैं. మనందరం విశ్వ కళ్యాణకారులు, బేహద్ సేవ చేసేవాళ్ళు. ఏ హద్దులో రాకూడదు. హద్దులో వచ్చినామంటే మన సంకల్పం డిస్టర్బ్ అయిపోతుంది. ఏకరోజు అవస్థలో మనం ఉండేదానికి లేదు. సో బేహద్, విశ్వం బేహద్గా ఉంది. సో విశ్వ సేవాదారి కూడా బేహద్ స్థితిలో ఉండాలి. तो सेवा के भी लगन लगाव से न्यारे होनी चाहिए. सेवा का लगाव भी सोने की जंजीर है. ఏ ప్రకారమైన అటాచ్మెంట్ ఉండకూడదు. పలానా సేవ చేస్తానికి కూడా అటాచ్మెంట్ ఉండకూడదు. బాబా ఏం చెప్తారో అది మాత్రం మనం చేస్తూ పోతూ ఉంటే మనం విశ్వం మొత్తం కూడా సేవ చేస్తాం. ఏదైనా ఒక్కదానిపైన అటాచ్మెంట్ ఉంటే మన బేహద్దులో ఉండేదానికి లేదు.
సూక్ష్మవతన్ బేహద్. మన మనసు బుద్ధి కూడా బేహద్దులా ఉండాలి. హద్దులో ఎక్కడ ఇరుక్కుని పోకూడదు, ఏ బంధనాల్లో రాకూడదు. హద్దులో వచ్చేసామంటే ఆ బంధనం నాది 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 ఎట్లా ఏదైనా సరే ఇక్కడ నా పొజిషన్, నా సేవ, నా మాన్ షాన్ చెప్పినారా లేదా, అదంతా ఉండకూడదు. అప్పుడే సూక్ష్మవర్తనాన్ని అనుభవం బాగుంటుంది. तो सेवा का लगाव भी ना हो, इसलिए सदा सेवा से न्यारे और बाप के प्यारे बनकर चलो. ऐसी स्थिति में रहने वाली सदा सफलता मूर्त रहेंगी. అంటే తండ్రి పైన ప్రీతి మిగతా అన్నిటి నుంచి కూడా న్యార అయిపోతే అప్పుడే మనం సఫలతా మూర్త అవుతాం. సఫలత సహజంగా ప్రాప్తి కావాలంటే దానికి న్యార మరి ప్యారా పని, అన్నిటి నుంచి న్యార, ఎక్కడ అటాచ్మెంటే లేదు, బాబా పైన మాత్రమే ప్రీతి ఉండాలి. అప్పుడే మనకు సఫలత అనేది ప్రాప్తి అవుతుంది. तो कहीं सफलता की कमी है तो इसका कारण न्यारे बनने की कमी है. మనకు ఒక్కొక్క మాటలో సఫలత దొరకలేదంటే దానికి కారణం ఏమంటే మనకు ఎక్కడో అటాచ్మెంట్ ఉంది, దాని నుంచి మనం వేరేగా కాలేదు. న్యారా అర్థాత్ దేహకి స్మృతి సేబీ న్యారా, ఈ దేహాని స్మృతి నుంచి కూడా న్యారా. ఈశ్వరీయ సంబంధమే బి న్యారా लगाव नहीं, ఈశ్వరీయ సేవకి సాధనం సేబీ న్యార. అంటే దేహాన్ని స్మృతి నుంచి కూడా న్యారా కావాలి, అటాచ్మెంట్ ఉండకూడదు. ఈశ్వరీయ సంబంధులు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళపైన కూడా అటాచ్మెంట్ ఉండకూడదు. సేవా సాధనాల పైన కూడా అటాచ్మెంట్ ఉండకూడదు. ఎప్పుడు ఇట్లా న్యారా పని అయిపోతారో అప్పుడే సఫలత ఉంటుంది, లేదంటే సఫలత తక్కువ ఉంటుంది. తో సదా సఫలత మూర్త ऐसे समझते हो ना, या अपने को छोटा समझते हो. जब कोई भी डायरेक्शन मिलता है तो उस डायरेक्शन को प्रैक्टिकल में लाने के लिए समय थोड़ा है, समझना ठीक है. బాబా చెప్తారు, మన ఇప్పుడు చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు, బాబా ఏమంతా డైరెక్షన్స్ ఇస్తారు, ఆ డైరెక్షన్స్ అంతా వెంటనే ప్రాక్టికలీ మనం తీసుకురావాలి. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది, సేవ ఏమో ఎక్కువ ఉంది. అయితే మన సేవ ఎక్కువ చేయాలంటే బేహద్దులో పోవాలి, ఏ అటాచ్మెంట్లో రాకుండా ఉంటే బాబా ఇచ్చే డైరెక్షన్స్ అంతా మనం ప్రాక్టికలీ చేస్తూ ఉంటే అప్పుడే మనం బేహద్దులో పోదాం. సేవ కూడా బేహద్దులో అవుతుంది, మన వృత్తి కూడా బేహద్దులా ఉండాలి. అర్థమైందా? అచ్చా, ఇట్లా ప్రాక్టీస్ చేయండి. సంకల్పాన్ని సంపూర్ణంగా నిర్వికారిగా పెట్టుకోండి. బుద్ధి కూడా శుద్ధ బుద్ధి, సంస్కారం కూడా నిర్వికారి, మంచి భావన బాబా పైన న్యారా ప్యారా స్టేజ్లో ఉండాలి. అప్పుడు మనం సూక్ష్మవతనాన్ని అనుభవం చేయొచ్చు. అక్కడి నుంచి బేహద్ సేవ చేసేది కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. మన సాక్షాత్కారం భక్తుల అందరికీ అవుతూ ఉంటుంది. ఓం శాంతి. అదే ఈరోజు సద్గురువారాన్ని సాకార్ మురళిలో బాబా ఏం చెప్తారు అది వింటాం. मीठे बच्चे, बाबा చెప్తారు, मीठे बच्चे अपनी कैरेक्टर सुधारने के लिए याद की यात्रा में रहना है. बाप की याद से ही तुम्हें सदा सौभाग्यशाली बना, बाप की याद ही तुम्हें सदा सौभाग्यशाली बनाएंगे. శివబాబు చెప్తారు, మనం గుణాలనే సర్చేస్తూ పోతూ ఉండాలి. అది తలంపుని యాత్ర ద్వారానే అవుతుంది. ఎంతెంత బాబా తలంపు చేస్తూ ఉంటామో అంతంత మనం గుణాలు మారుతుంది, మనం సౌభాగ్యశాలి అవుతూ ఉంటాం. ప్రశ్న, अवस्था की परख किस समय होती है, सच्ची अवस्था किसकी होती है. అంటే మన మానసిక స్థితిని దేని ఆధారంలో ఏ సమయంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది
మన మనసు ఎట్లా ఉంది ఏ సమయంలో బాగా తెలుస్తుంది. మరి మన మానసిక స్థితి బాగుండాలంటే అది ఎట్లా ఎవరికి బాగుంది అని అర్థం. तो अवस्था की परख बीमार के समय होती है. మన మానసిక స్థితి ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే మనకు ఏదైనా శరీరంలో రోగం వస్తే అప్పుడు మనం సంతోషంగా ఉన్నామా దుఃఖాన్ని ఫీలింగ్స్ చేస్తూ ఉన్నామా తెలుస్తుందా లేదా. ఎక్కడైనా దెబ్బ తగిలితే ఎట్లా ఉంటుంది మన మనసు ఏమవుతుంది ఫీల్ అవుతుందా లేదా. అదంతా కాకూడదు, శ్రేష్ఠ స్థితిలా ఉండాలి. బీమార్ మే బీ ఖుషి బనీ రహే. రోగం ఏమి వచ్చినా సరే మన సంతోషంగానే ఉండాలి. और खुश मिजाज चेहरे से बाप को सबको बाप की याद दिलाते रहो. यही है सच्ची అవస్థ. సత్యమైన స్థితి అంటే మనకు శరీరంలో ఏమైనా జరగను అయితే మన మనసులో చాలా సంతోషంగా అది మన ముఖాలను కనిపించాలి. బాబా తలంపు అందరికీ ఇప్పిస్తూ ఉండాలి. అప్పుడే మన మానసిక స్థితి బాగుంది అని అర్థం. अगर खुद रोएंगे उदास होंगे तो दूसरों को खुश मिजाज कैसे बनाएंगे. कुछ भी हो जाए रोना नहीं. ఇప్పుడు మన శరీరం బాగాలేదు దానికోసం మనం ఏడుస్తూ ఉంటాం ఉదాస అయిపోతామంటే వేరే వాళ్ళకు సంతోషం ఎట్లా ఇచ్చేది. అందుకే ఏమైనా కానీ ఏడవకూడదు, చాలా సంతోషంగానే బాబా తలంపు చేస్తూ ఉండాలి. బాబా సర్వీస్ కూడా చేస్తూ ఉండాలి. అప్పుడే మనం భాగ్యశాలి అని అర్థం. సౌభాగ్యశాలి కావాలి, అర్థమైందా. దుర్భాగ్యశాలి కాకూడదు. ఏడుస్తూ ఉండేవాళ్ళు ఏమవుతారు దుర్భాగ్యశాలి అయిపోతారు. మరి धारणा कोसम विनंడి. मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. మరి धारणा कोसम मुख्य सार. तुम्हें बुद्धि से सब कुछ भूलना है. जिन बातों में टाइम वेस्ट होता है वो सुनाने की दरकार नहीं है. బాగా చెప్తారు మన బుద్ధి ద్వారా అన్నీ మర్చిపోవాలి. ఏ మాటల నుంచి మన టైం వేస్ట్ అవుతుందో అది వినకూడదు, వినిపించకూడదు కూడా. ఏం అవసరం ఉంది టైం వేస్ట్ అయ్యే మాటలంతా వినేది వినిపించేది ఏం అవసరం, అదాన్ని చేయకూడదు. అప్పుడే మన బుద్ధి క్లియర్గా ఉంటుంది. సూక్ష్మవతనాన్ని మనం బాగా అనుభవం చేయొచ్చు. తర్వాత సెకండ్ పాయింట్, पढ़ाई के समय बुद्धि योग एक बाप से लगा रहे. कहाँ भी बुद्धि भटकती तो नहीं है. బాగా చెప్తారు చదివే సమయంలో మన బుద్ధి ఒక్క తండ్రి దగ్గర ఉండాలి. అక్కడ తిరగకూడదు, ఫుల్ అటెన్షన్ ఉండాలి. బాబా నా కోసమే వచ్చి చదివిస్తున్నారు అట్లా అని మనసులో ఉండాలి. నిరాకార్ తండ్రి వచ్చి నాకు చదివిస్తున్నారు అట్లా అని నషాను ఉండాలి. మరి వరదానం, बेहद की स्थिति में स्थित रहकर सेवा के लगाव से भी न्यारे और प्यारे विश्व सेवाधारी भाव. అంటే మన మనసు బుద్ధి బేహద్దులా ఉండాలి. అప్పుడే విన్నారు కదా వాణి సూక్ష్మవతనాన్ని మాటది ఏం చెప్పినారు బాబా. బేహద్ స్థితిలో స్థిత కావాలంటే దేనిపైన అటాచ్మెంట్ ఉండకూడదు. మన శరీరం పైన కానీ సేవా పైన కానీ సేవా సాధనాల పైన కానీ అన్నిటి నుంచి న్యారా మరి శివబాబాకు ప్యారే అట్లా ఉంటే అప్పుడే విశ్వ సేవాదారి అవుతాం. మనం మొత్తం విశ్వాన్ని సేవ చేయొచ్చు సూక్ష్మవతంలా ఉండి. మరి దాని ఎక్స్ప్లెనేషన్, విశ్వ సేవాధారి అర్థాత్ बेहद की स्थिति में स्थित रहने वाले. విశ్వ సేవాధారి అంటే వాళ్ళు ఎప్పుడూ బేహద్ స్థితిలో ఉండేవాళ్ళు. ऐसे सेवाधारी सेवा करते हुए भी न्यारे और सदा बाप के प्यारे रहते हैं.
ఇట్లా సేవాధారిలు సదా అన్నిటి నుంచి న్యారాగా ఉంటారు. శరీరం పైన కానీ, బంధువుల పైన కానీ, హద్దు సేవ పైన కానీ, ఈ సేవనే నాకు ఇష్టం, ఇది కాదు, అట్లంతా ఉండదు. వాళ్ళ మనసు ఎప్పుడూ అన్నిటి నుంచి న్యార. బాబా పైన ప్రీతి పెట్టుకొని సేవ చేసేవాళ్ళు सेवा के लगाव में भी नहीं आते हैं, क्योंकि सेवा का लगाव भी सोने की जंजीर है. ఈ ఫలానా ఐటెం సేవ నాకు చాలా ఇష్టం, ఈ సేవ చేస్తాను, అట్లా దాని అటాచ్మెంట్ కూడా రాకూడదు. అంటే అది కూడా బంగారు సంఖ్యలు బంధన్లో తీసుకొచ్చేస్తుంది. तो ये बंधन बेहद से हद में ले आता है. इसलिए देह की स्मृति से, ईश्वरीय संबंध की स्मृति से, सेवा की साधनों के लगाव से न्यारे और बाप के प्यारे बनो तो विश्व सेवादारी का वरदान प्राप्त हो जाएगा और सदा सफलता मिलता रहेगा. బాబా చెప్తారు, మనం ఈ బంగారు సంఖ్యల్లో కూడా ఇరుకొని పోకూడదు. అది కూడా ఒక బంధనం, బేహద్దు నుంచి హద్దులో తీసుకొస్తుంది. అందుకే ఈ దేహాన్ని స్మృతి కానీ, ఈ దేహ సంబంధులు కానీ, ఈశ్వరీయ సంబంధం కానీ, సేవా సాధనాలది అటాచ్మెంట్ కానీ, అన్నిటి నుంచి దూరంగా తండ్రి పైన ప్రీతి పెట్టుకొని ఉంటే అప్పుడు మనం విశ్వ సేవాదారి అవుతాం. ఈ వరదానం మనకు ప్రాప్తి అవుతుంది. విశ్వ సేవాదారి అయ్యే వరదానం మరి సదా సఫలత మనకు దొరుకుతూ ఉంటుంది. మరి స్లోగన్, व्यर्थ संकल्पों को एक सेकंड में फुल स्टॉप करने की रिहर्सल करो तो शक्तिशाली बन जाएंगे. అంటే ఈ వ్యర్థ సంకల్పాలని ఒక్క సెకండ్లో స్టాప్ చేసే రిహర్సల్ చేస్తూ ఉండాలి. రిహర్సల్ అంటే ట్రై చేస్తూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక్క సెకండ్లో స్టాప్ చేసాను. ఏదైనా వ్యర్థ మాటలు మనసులో వచ్చిందంటే దాన్ని స్టాప్ చేసి మనసు బుద్ధిని బాబా చెప్పే విషయాల్లో తీసుకుపోవాలి. అట్లా చేస్తూ ఉంటే అప్పుడే మనం శక్తిశాలి అయిపోతాం. మనసును శక్తిశాలిగా చేసుకోవాలంటే వ్యర్థాన్ని ఫుల్ స్టాప్ చేసి బాబా చెప్పే విషయాల్ని ఆలోచన చేస్తూ ఉండాలి. ఓం శాంతి. మళ్ళా వినండి. मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ओम शांति. धारणा कोसर मुख्य सार, अपना टाइम रूहानी धंधे में सफल करना है, हीरे जैसे जीवन बनाना है, अपने को सावधान करते रहना है, शरीर समझने की कड़ी बीमारी से बचने का पुरुषार्थ करना है. అంటే మన సమయాన్ని ఆత్మీక సేవలో బిజీగా పెట్టుకోవాలి, సఫల్ చేయాలి, యూస్ చేయాలి, వేస్ట్ చేయకూడదు. తర్వాత వజ్ర సమాన జీవనం చేసుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనమే మన హెచ్చరిక చేసుకోవాలి, కేర్ఫుల్గా ఉండాలి. శరీరాన్ని అనుకునే ఈ పెద్ద రోగం, శరీరంని అనుకునేదే పెద్ద రోగం, దాని నుంచి మనం సేఫ్టీగా ఉండేదానికి పురుషార్థం చేయాలి. గడిగడి మనం స్వయంనే నేను ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మ జ్యోతి బిందు దీనిపైన అటెన్షన్ ఇవ్వాలి. ఈ శరీరం నాకు ఇన్స్ట్రుమెంట్ అట్లనే అనుకో. రెండో పాయింట్, कभी भी माया का दास नहीं बनना है. अंदर में बैठ जाप जपना है कि मैं आत्मा हूँ, खुशी में रह. हमें बेगर से प्रिंस बन, खुशी में रहना है कि हम बेगर से प्रिंस बन रहे हैं. అంటే మాయకు దాసి కాకూడదు. లోపల మనం ఇదే జపం లాగా చేసుకోవాలి. నేను ఒక ఆత్మ జ్యోతి బిందు, నేను ఆత్మ జ్యోతి బిందు, సదా ఈ స్మృతిలో ఉండేదానికి మన అభ్యాసం నిరంతరంగా చేస్తూ ఉండాలి. దేహ అభిమానంలో రాకూడదు.
మరి మనకు సదా సంతోషం ఉండాలి. మనం ఇప్పుడు బెగర్ నుంచి ప్రిన్స్ అవుతూ ఉన్నాం అట్లా అని. మరి वरदान बाइस्लेस की शक्ति द्वारा सूक्ष्म वतन व तीनों लोकों का अनुभव करने वाले श्रेष्ठ भाग्यवान भाव అంటే నిర్వికారి స్థితి ద్వారా మన సూక్ష్మ వతనాన్ని 3 లోకాలని కూడా అనుభవం చేసేవాళ్ళు श्रेष्ठ भाग्यवान भाव. जिन बच्चों के पास बाइस्लेस की शक्ति है, बुद्धि योग बिल्कुल रिफाइन है, ऐसे भाग्यवान बच्चे सहज ही तीनों लोकों का सैर कर सकते हैं. బావ చెప్తారు, ఎవరు సదా నిర్వికారి స్థితిలో ఉంటారు, నిర్వికారి స్థితిది శక్తి ఎవరి దగ్గర ఉంటుందో, మరి బుద్ధి యోగం ఫుల్గా రిఫైన్డ్గా ఉంటుందో, రిఫైన్డ్ అంటే ఒక చిన్న వ్యర్థ సంకల్పం కూడా లేకుండా ఉంటుందో, అట్లా వాళ్ళు చాలా భాగ్యశాలి ఆత్మలు. ఎందుకంటే వాళ్ళే 3 లోకానికి కూడా సైర్ చేయి అంటే షికారిపోవచ్చు, 3 లోకాన్ని బాగా అనుభవం చేయొచ్చు, 3 లోకాని స్థితి ఉంటుంది వాళ్ళకి. 3 లోకం అంటే మూలవతన్ పరంధాం ఎంత బాగుంటుంది. ఆ పరంధాంలో మనం ఎట్లా ఉంటామో ఇక్కడ ఉండి కూడా మనకు అది అనుభవం అవుతుంది. సూక్ష్మవతన్లో మనం ఎంత లైట్గా ఉంటామో ఇక్కడ ఉంటే కూడా అది అనుభవం అవుతుంది. మరి సత్యుగాని స్థితి ఎంత బాగుంటుంది, అది కూడా అనుభవం అవుతూ ఉంటుంది. 3 లోకాని స్థితిని బాగా సహజంగా అనుభవం చేయొచ్చు. तो सूक्ष्म वतन तक अपनी संकल्प पहुंचाने के लिए सर्व संबंधों के सार वाली महीन याद चाहिए. అయితే సూక్ష్మవతన్ వరకు మన సంకల్పం చేరాలంటే దానికోసం శివబాబా దగ్గర సర్వ సంబంధాన్ని అనుభవం సార్ రూపంలో మహీనంగా ఉండాలి. చాలా డీప్గా బాబా తలంపు సారయుక్తంగా సర్వ సంబంధంతో ఉండాలి. यही सबसे पावरफुल तार है. इदे पावरफुल टेलीग्राम लागा बाबा దగ్గర మనం संभाषण చేయొచ్చు. इसके बीच में माया इंटरफियर नहीं कर सकती है. ఎవరు సర్వ సంబంధాన్ని అనుభవం సదా చేస్తూ ఉంటారు వాళ్ళ మధ్యలో మాయ ఇంటర్ఫియర్ కాదు, మధ్యలో రాదు మాయ. तो सूक्ष्म वतन की रौनक का अनुभव करने के लिए स्वयं को बाइस्लेस की शक्ति से संपन्न बनाओ. सूक्ष्मवतनानी అనుభవాని కోసం స్వయంనే సంపూర్ణ నిర్వికారి స్థితి ఆ శక్తిని అనుభవం చేయాలి. నిర్వికారి శక్తిలో సంపన్నంగా ఉన్నాను అట్లా అని అనుభవం చేస్తేనే సూక్ష్మవతనాన్ని అనుభవం చాలా బాగుంటుంది. అక్కడ జరిగే విషయాలంతా ఆట అంతా మనం బాగా అనుభవం చేయొచ్చు. స్లోగన్, किसी व्यक्ति वस्तु व वैभव के प्रति आकर्षण होना ही कंप्लेन बाप को संकल्प से तलाक देना है. బాబా చెప్తారు, మన మనసు ఎవరిపైన ఆకర్షణ అయిపోయిందంటే వ్యక్తి పైన కానీ వైభవం పైన కానీ వస్తువు పైన కానీ ఆకర్షణ ఉంటే ఈ కంప్లైంట్సే తండ్రిని డైవర్స్ చేస్తుంది. తండ్రిని డైవర్స్ చేయడానికి కారణమే ఏమి? మన మనసు బుద్ధితో ఎవరిపైన ఆకర్షణ అయిపోతాం, ఏదైనా వస్తువు పైన ఆకర్షణ అయిపోతాం, వైభవం పైన ఆకర్షణ అయిపోతే బాబా దూరంగా వెళ్ళిపోతారు, మనం వేరేగా అయిపోతాం. అందుకే ఆకర్షణ నుంచి ముక్తి అయ్యేదానికి పురుషార్థం చేయాలి. ఓం శాంతి.
बाबा के अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार। पंछी रे गा
अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत